నమశివాయ. శివారాధనకు సోమవారం విశిష్టమైంది. మిగిలిన రోజుల కన్నా సోమవారం రోజు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే శివానుగ్రహం శీఘ్రంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలున్నట్టయితే సోమవారం రోజు రాగి పాత్రలో గంగాజలం తీసుకొని రుద్రమంత్ర సహితంగా శివునికి అభిషేకం చేస్తే శని దోషాల వల్ల కలిగే బాధకు ఉపశమనం కలుగుతుంది. ఇలా 11 సోమవారాలు నియమనిష్టలతో చేస్తే సత్వర ఫలితం ఉంటుంది. అభిషేకం చేసే శివలింగం రావి చెట్టు కింద ఉన్నట్టయితే మరింత శ్రేష్టం. ఎవరైనా బీపీ, షుగరు, మోకాల నొప్పుల వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుంటే సోమవారం రోజు మృత్యుంజయుడైన పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటే తప్పకుండా స్వస్థత చేకూరుతుంది. అది ఎలాగంటే, సోమవారం రోజు ఆవు పాలు, నల్ల నువ్వులు పరమేశ్వరునికి సమర్పించాలి. అనంతరం మృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే పరమేశ్వరుని అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరక కళ్యాణంలో తరచూ ఆటంకాలు ఎదురవుతుంటే సోమవారం రోజు సూర్యోదయ సమయంలో కుంకుమ కలిపిన జలంతో పరమేశ్వరునికి అభిషేకం చేసి పరమేశ్వరుడికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే త్వరగా వివాహం అవుతుంది. ఎంత కష్టపడి పనిచేసినా చాలని ఆదాయం, అప్పుల బాధలు ఉంటే సోమవారం శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేసి మారేడు దళాలు సమర్పించి బిల్వాష్టకం 11 సార్లు పఠించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటుండదు. అప్పుల బాధలు తీరిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. రాజయోగం కోరుకునేవారు సోమవారం రోజు విభూతితో శివలింగానికి అభిషేకం చేసి అనంతరం శివలింగంపై ఉన్న విభూతిని ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు నుదుటిన పెట్టుకుంటే ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం, ఉన్నత పదవీ యోగము, రాజ్యయోగం సిద్ధిస్తాయి. శివయ్య పూజలో చిత్తశుద్ధి ఎంతో ముఖ్యం. ఏదో ఒకలాగా మొక్కుబడిగా పూజ పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురు చూడడం శుద్ధ దండగ. మనస, వాచ, కర్మన చిత్తశుద్ధితో పూజించిన వారికే సత్వర ఫలితాలుంటాయి. శివుడి పూజలో మనం సమర్పించాల్సింది ముఖ్యమైనది భక్తితో కూడిన మనసు. అందుకే అంటారు కదా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని. కాబట్టి మనం ఎంత ఘనంగా పూజ చేస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేస్తున్నామన్నదే ముఖ్యం. కేవలం భక్తికి మాత్రమే పరవశించే భక్తవ శంకరుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుందాం. ఓం నమః శివాయ.